చల్రా వీడియో చల్రా యూట్యూబ్ మిత్రులందరికీ శుభమధ్యాహ్నం అండి. నేను వచ్చేసి ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి 2017 ఎండింగ్ అండి. మహీంద్రా XUV W10 అండి, ఆటో గేర్ అండి ఫ్రెండ్స్. మనం వచ్చేసి దీనిలో ఈ కార్ అయితే పర్చేజ్ చేసాము. మన ఓనర్ గారు కూడా మన ఎంబడి అయితే ఉన్నారు. మనకు వచ్చేసి ఈ కార్ని అయితే 6,20,000 అయితే ఢిల్లీలో ప్రైజ్ తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ కార్ వచ్చేసి బాపట్ల నుండి అయితే మనకు యూట్యూబ్లో చూసి మనకు కార్ కావాలని మనకైతే ఫోన్ చేశారు. ఆ సార్కి అయితే మనం కార్ని అయితే ఇప్పించాము. సార్ అయితే ఆ సార్ యొక్క ఫోన్ నెంబర్ అయితే చెప్తారు, వారితో మాట్లాడండి ఒకసారి. చెప్పండి సార్ మీరు ఏం మాట ఇన్వాడు చెప్పండి. నా పేరు నాలా నరేష్ అండి. ఆంధ్రప్రదేశ్ బాపట్ల బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిని. కారు కొనకుండా 7 సీటర్ కారు కొనడం కోసం ఢిల్లీ వచ్చాము. మన తెలంగాణ కరీంనగర్ గోవర్ధన్ గారి సంప్రదిస్తే వారి ద్వారా ఢిల్లీ వచ్చి వారి ఆధ్వర్యంలో కారు కొనడం జరిగింది. అయితే చాలా చక్కగా చూపించారు. వచ్చిన తర్వాత నుంచి 4-5 చోట్ల తిరిగి చూపించి మనకి ఈ కారు నచ్చిన వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ మిత్రులకి ఢిల్లీని కారు కొనడానికి వస్తే డైరెక్ట్గా ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ కుదరదు. అదేవిధంగా నేను విజయవాడ, గుంటూరు చాలా చోట్ల తిరిగాను. వాళ్ళు 7 సీటర్ కావాలంటే ఒక బండి 2 బండ్లు చూపిస్తున్నారు. దానివల్ల మనకు నచ్చిన బండి అక్కడ దొరకట్లేదు. అందువల్ల ఢిల్లీ దాకా రావాల్సి వచ్చింది. ఇక్కడైతే 1 కిలోమీటర్ వరకు మనకి బళ్ళు చూపిస్తారు, మనకు కావాల్సిన బండి ఉంటుంది. మెయిన్గా ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఈ పాయింట్ ఆధారంగా బేస్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఎక్కువ బళ్ళు చూసే అవకాశం ఉందని. తర్వాత ఇక్కడ బండి కొంటే మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశం మొత్తం ఎక్కడ తీసుకెళ్ళినా కూడా 14 నుంచి 12% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ కట్టడం వల్ల చాలా అమౌంట్ ఎక్కువగా అవుతుంది. అదొకసారి గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం 10 లక్షలు పెట్టి కారు కొంటే 10 లక్షలకి ట్యాక్స్ కాదు, దాని ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది. ఇన్వాయిస్ ప్రైస్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అందువల్ల పెద్ద వేరియేషన్ ఎక్కువే ఉండదు. కాబట్టి మనం బేస్ చేసుకోవాల్సిన దానిలో అమౌంట్ కాదు. అక్కడ తక్కువ బళ్ళు చూస్తాము, ఇక్కడ ఎక్కువ బళ్ళు చూడగలుగుతాము. మనకు నచ్చిన బండి, మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన ఇయర్కి సంబంధించిన బండి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క బెనిఫిట్ మనం బేస్ చేసుకొని ఇక్కడ దాకా రండి. మనకు అమౌంట్ తగ్గిద్దని బేస్ చేసుకొని మాత్రం రావద్దు.